ఓకే. ఢిల్లీలో గత 10 రోజుల నుంచి సుమారు జరుగుతున్నటువంటి ఉద్యమానికి జ్యోతిబా పూలే ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. మొన్న 3-4 డేస్ క్రితం పోలీసు లాఠీ చార్జ్ మీద జరుగుతున్నటువంటి సుమారు 16 మంది గాయాలు జరిగాయి. వాళ్ళకి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ₹1 కోటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారిని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం శుభపరిణామం. ఈరోజు భారతదేశంలో ఇటువంటి పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా ఐఐటి పేపర్, ఎన్ఐటి, నీట్ ఇటువంటి పేపర్లు పునరావృతం కాకుండా మరోసారి ప్రభుత్వం చూడాలని, విద్యార్థులకు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో భారతదేశంలో ఎప్పుడు కూడా విద్యార్థులకు నష్టం జరగకూడదు. ఇటువంటి నష్టం జరిగితే ప్రభుత్వాలు కూడా ఇటువంటి పరిస్థితి ఉండవలసి ఉంటుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయడం ఇది శుభపరిణామం. భారతదేశంలో విద్యార్థుల మీద ఎటువంటి పేపర్ లీక్ అయినా, ఎన్ఐటి అయినా, నీట్ అయినా ఇటువంటి పేపర్ లీక్ అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలా. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాగ ఉద్యమాలు జరుగుతాయని ఓబీసీ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ఢిల్లీలో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ న్యూస్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. జై భారత్, భారత్ మాతాకి జై.